నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం చాలా టాపిక్స్, చాలా ఎస్టీడీస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా రకాల లైంగిక వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద మహమ్మారిలాగా చాలామందిలో ఎక్కడో తెలుసో తెలియకో మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మనకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. మేల్ టు ఫిమేల్ కానీ, ఫిమేల్ టు మేల్ కానీ బయట అన్నోన్ వ్యక్తితో బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ వ్యక్తికి ఒక ఇన్ఫెక్టెడ్, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్, అంటే మనం అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదు, ఎక్కడైనా ఒక మేల్ టు ఫిమేల్ కానీ, ఒక ఫిమేల్ టు మేల్ కానీ ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది ఆపోజిట్ హెల్దీ పార్ట్నర్కి కూడా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఎస్టీడీ క్లాసిఫికేషన్కి అంటే మనం డివైడ్ చేసుకుంటే మన క్లినికల్ ప్రాక్టీస్లో మూడు రకాల వ్యాధులు, అంటే 3 types ఆఫ్ ఎస్టీడీ రిలేటెడ్ డిసీజెస్ అనేవి మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి హెర్పిస్ ఒకటి, సిఫిలిస్ ఒకటి, క్యాంకరాయిడ్స్ ఒకటి. అంటే హెర్పిస్ గురించి కూడా మనం ప్రీవియస్గా మన వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయి. సిఫిలిస్ గురించి కూడా మనం చాలా వీడియోస్ చేసాము. అలాగే క్యాంకరాయిడ్స్ గురించి కూడా చాలా వీడియోస్ చేసాం. చాలామంది హయ్యర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, బాగా ఉన్నవాళ్ళు, బాగా అంటే అవేర్నెస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జనరల్గా మన దగ్గరికి వచ్చి చెప్పడానికి కూడా, అంటే వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పడానికి కూడా చాలా వరకు భయపడుతూ ఉంటారు. చెప్పడానికి ముందు జంకుతారు. మీరు ఏదైనా సరే మీరు ఒకసారి మా దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు ప్రాపర్గా క్లియర్గా అసలు మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో మీరు మా దగ్గరికి వచ్చి ప్రాపర్గా చెప్పడం అనేది షేర్ చేసుకుంటే దాన్ని బట్టి నేను అంటే నా క్లినిక్లో నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి నాకు సులువు అవుతుందండి. అంటే ఇట్ మేక్స్ ఏ బెటర్ ఈజీ వే ఫర్ ఏ హోమియోపతిక్ అప్రోచ్. అంటే మీరు హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు కాబట్టి హోమియోపతిక్ అప్రోచ్ ద్వారా హోమియోపతి మోడ్ ఆఫ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈ ఎస్టీడీస్కి చాలా పెద్ద స్కోప్ ఉంది కాబట్టి మనం తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. అలాగే మనకి హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అసలు బేసిక్గా ఎక్కడో వెళ్ళి ఏదో చెక్ చేసుకుని ఏదో సమ్ ట్రైడాట్ చెక్ చేసుకుని పాజిటివ్ అని భయపడి వాళ్ళు తత్రబిత్ర అయిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు అన్నట్టు. సో వచ్చినప్పుడు ప్రాపర్గా వాళ్ళకి మనం భయపెట్టకుండా ముందు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అవసరమైన CD3, CD4, CD8 కౌంట్స్ ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా, చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఈ వాల్యూస్ చెక్ చేసుకుంటే, సో అది CD3, CD4, CD8 కౌంట్ రేషియోస్ ఎలా ఉన్నాయో మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఆ కౌంట్ ఎంతవరకు తగ్గిందో చూసుకుని ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందో, ఆ ఇండివిజువల్ ఆ హెచ్ఐవి రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందో మనం ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో అలాగే ఇప్పుడు ఎస్టీడీ రిలేటెడ్ డిసీజెస్లో మనకి మెయిన్గా కనిపించేది ఇప్పుడు ఈ రోజుల్లో హెర్పిస్, హెచ్ఎస్వి. సో హెర్పిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్లో ఈ మనకి టైప్ 1, టైప్ 2, IgG, IgM యాంటీబాడీస్ అని, ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందా, ప్యాసివ్గా ఉందా. సో జనరల్గా ఇవన్నీ మనం చాలా వివరంగా మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము. చాలా వరకు మనం హోమియోపతి ట్రీట్మెంట్లో మనం అప్రోచ్ అవుతున్నాము, ట్రీట్మెంట్ పేషెంట్స్ మన దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. మనం చాలా వరకు ట్రీట్మెంట్ ఇచ్చి మనం అంటే 100% రిజల్ట్స్ వస్తున్నాయని కాదు, కానీ చాలా వరకు ఒక 90% వరకు నేను బెస్ట్ రిజల్ట్స్ ఈ హెచ్ఎస్వి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా మేము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం అనేది చాలా గర్వంగా మేము చెప్పదలుచుకున్నామండి. అలాగే సిఫిలిస్లో మనకి ప్రైమరీ సిఫిలిస్, సెకండరీ సిఫిలిస్, ఈ జెనైటల్స్ మీద అల్సర్స్ లాగా పడుతూ ఉంటాయి, డీప్ పంచ్డ్ అల్సర్స్ లాగా పడుతూ ఉంటాయి. కొంతమంది అది హెచ్ఎస్వి రిలేటెడ్ ఇన్ఫెక్షన్, సిఫిలిటిక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్, ఏదేదో రకరకాల ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు జనరల్గా మనం ప్రాపర్గా మనం ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ప్రతి టెస్ట్కి, ప్రతి వ్యాధికి ప్రతి టెస్ట్ అనేది చాలా అడ్వాన్స్డ్గా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసినాయండి. సో దాని ద్వారా మనం ప్రాపర్గా ఒక డిసీజ్ అనేది డయాగ్నోస్ చేసుకోవాలి అనుకుంటే మనం చూసి కన్ఫర్మేటరీగా ఒక డయాగ్నోసిస్ అనేది ఇచ్చిన తర్వాత దాని ద్వారా మనకు అవసరమైన రక్త పరీక్షలు ఏమన్నాయో టెస్టులు చేసుకుని అది ఎంతవరకు ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన వైరల్ లోడ్ ఎంతవరకు ఉందో అనేది చాలా సింపుల్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చండి. అలాగే కొంతమందికి జెనైటల్స్ మీద అల్సర్స్ లాగా వస్తుంటాయి, డీప్ పంచ్డ్ అల్సర్స్ లాగా వస్తుంటాయి, సిఫిలిటిక్ అల్సర్స్ లాగా. అల్సర్స్ అనేవి చాలా లోపల ఒక రౌండ్ మార్జిన్ లాగా సర్క్యులర్ ప్యాచెస్ లాగా పడుతుంటాయి ఫ్రంట్ భాగం పెనిస్ యొక్క ముందు భాగం మీద. సో అల్సర్స్ అనేవి వస్తుంటాయి, దాన్ని మనం సిఫిలిటిక్ అల్సర్స్ అంటూ ఉంటాం. ప్రైమరీ సిఫిలిస్, సెకండరీ సిఫిలిస్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ మనం కొంతమందికి గజ్జల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఒక వైట్ లేయర్ లాగా, ఒక క్రీమీ లేయర్ లాగా వస్తూ ఉంటుంది. సో కొంతమందిలో అది కూడా మనకి ఎస్టీడీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే క్యాంకరాయిడ్స్ అని చెప్తూ ఉంటాం. సో వీటన్నిటికీ మీరు ప్రాపర్గా ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ప్రాపర్గా మీరు ఏదైతే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఉన్నాయో అవన్నీ, లేదు మీ దగ్గర ప్రీవియస్ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ మీరు తీసుకుని మా దగ్గరికి ఒకసారి అప్రోచ్ అయితే నేను మొత్తం ఎవాల్యుయేట్ చేసి దాని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వాళ్ళు బాధపడుతున్న ముందు వాళ్ళకి ఒక
మెంటల్ రిలీఫ్, అంటే తగ్గుతుంది అనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా నా మెడిసిన్ ద్వారా తగ్గుతుంది అనేది ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడి, తద్వారా మనకు అవసరమైన రక్త పరీక్షలు చేసుకుని బ్యాలెన్స్డ్గా మనం ఒక 6 to 8 months వరకు ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటే చాలా వరకు ఎస్టీడీ రిలేటెడ్ డిసీజెస్ని హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచున్నాను.